చింటూ మోడల్ కొత్తపేట అంట. నేను ఒక వింత జంతువుని మోడల్ అంటే ఏంటి అసలు? దానికి తెలియదు. అంటే నేను తెలియదు దాని గురించి ఆలోచించాను. మరి ఎందుకు పెట్టుకున్నా? అది నా ఇష్టం. చింటూ మోడల్ అసలు ఎలా ఉండడానికి కారణం ఏంటి? ఈరోజు సండే అని చెప్పి మిగతా రోజులు కూడా సండే ఉండవండి. మండే, ట్యూస్డే, వెనస్డే అలా ఉంటుంది. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఒకప్పుడు చింటూ కోసం మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఎందుకలా? అది నా ఇష్టం. ఇప్పుడు నువ్వు చెప్పు అంటే నేను చెప్పను. నాకు ఎప్పుడు చెప్పాలనిపిస్తుందో అప్పుడు చెప్తాను. మరి ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి కారణం ఏంటి? మీరే కదా కాలేజ్ మరి ఇంటర్వ్యూ ఇవ్వండి అంటారు, అందుకని మరి ఎవరిమ్మంటే వాళ్ళకి వెళ్ళి ఇచ్చేస్తారు. అవును, ఇస్తాను. అంత ఫ్రీగా ఉన్నాడా చింటూ? ఇప్పుడు ఒక వర్క్ మీద ఉన్నాను, ఫుల్ బిజీ. చింటూ మోడల్ బిజీగా ఉంటాడా? ఎస్, బిజీగా ఉంటాడు, ఖాళీగా ఏ ఉంటాడు. వర్క్ లో? అది చెప్పొద్దండి. చింటూ మోడల్ బుర్ర ఉందా లేదా? చాలా ఉంది. నాకున్నంత బుర్ర మీకు కూడా ఉండదు. ఒక లవ్ స్టోరీ కూడా లేదా? నాకు లక్కోరి స్టోరీస్ ఉన్నాయి కానీ లవ్ స్టోరీస్ లేవు. ఆఫ్టర్ ఆల్ నువ్వే చేంజ్ అవుతున్నావు. నేను చేంజ్ అవుతే ఎట్లుంటో నేను చూపిస్తా. రాసి పెట్టుకున్న పేరు సీఎంకే. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు చెప్పినట్టు ఏమన్నా సింక్ లో ఉందా మనకి? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇప్పుడు నేను ఈరోజు మీ ముందుకి ఒక మోడల్ని అయితే తీసుకుని వచ్చేసాను. తన మోడలా కాదనేది మీరే చూసి డిసైడ్ అవ్వండి. సో తన పేరు, అసలు పేరేంటో నాకైతే తెలీదు, బట్ చింటూ మోడల్ కొత్తపేట అంట. కొత్తపేటకి మోడల్ అనుకుంటా, అడిగి తెలుసుకుందాం. హాయ్ మోడల్. హాయ్. బాగున్నారా? అంటే ఇప్పటి వరకు బాగాలేను. ఇప్పుడు నా ముందు కూర్చున్నారు కదా, మీరు ఒక దేవతలాగా అనిపిస్తున్నారు. ఇప్పుడు బాగున్నాను, ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు నాకు అలా. వాళ్ళు చెప్పలేదు కాబట్టి నేను చెప్పాను. అది ఏంటి మోడల్ అంటే ఏంటి అసలు? దానికి తెలీదు. అంటే నేను తెలియని దాని గురించి ఆలోచించాను. మరి ఎందుకు పెట్టుకున్నా? అది నా ఇష్టం. నీకు ఇంకేది నచ్చితే అది చేసేస్తావు, అలా నీ ఇష్టం వచ్చింది. నా లైఫ్ నా ఇష్టం. మీరు చెప్తే విన్నాను. ఓకే. మీ ఫ్యామిలీ మెంబర్ చెప్పినా కానీ విన్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినా వినవా? విన్నాను. ఇక నా లైఫ్ అన్నప్పుడు నా ఇష్టం. దాన్ని చెడు చేసుకుంటారు, మంచి చేసుకుంటారు, అది నా ఇష్టం. ఒక ఇంటర్వ్యూలో అమ్మ అంటే ఏంటి అని అంటే ఏదో చెప్పి, మీ అమ్మ నీకు ఎలాగో నాకు అలా అమ్మ అని అన్నారు కదా. కొడుకు అంటే ఏంటి? అంటే వృద్ధాశ్రమంలో వదిలేయకుండా చిన్నప్పటి నుంచి పెద్దగా పెళ్ళై ముసలై చనిపోయేంత వరకు అమ్మ నాన్న చూస్తూ ఉండాలి మనం. అంటే చూసుకోవడం అంటే జస్ట్ ఇలా చూడమా? అలా కాదు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనం సాల్వ్ చేయాలి. అంటే ఇప్పటి వరకు మీ పేరెంట్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నువ్వు సాల్వ్ చేసిన ఏమైనా ఉన్నాయా? మా బ్రదరు అంటే మా డాడీ ఒక అతని దగ్గర 1,50,000 తీసుకున్నాడు. ఇప్పుడు అది నేను క్లియర్ చేస్తున్నాను. గొప్ప పనిగా. తండ్రి అప్పులు తీర్చిన కొడుకు. ఎస్, మీ ఇష్టం, వీళ్ళు ఎలాగైనా అనుకోండి. ఓకే. అసలు ఈ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేయడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు చింటూ మోడల్ అసలు ఎలా ఉండడానికి కారణం ఏంటి? ఇలా ఉండడానికి ఇప్పుడు ఈరోజు సండే అని చెప్పి మిగతా రోజులు కూడా సండే ఉండవండి. మండే, ట్యూస్డే, వెనస్డే అలా ఉంటుంది. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఒకప్పుడు చింటూ కోసం మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. అప్పుడు తెలుసుకోవాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఎందుకలా? అది నా ఇష్టం. అప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు నువ్వు చెప్పు అంటే నేను చెప్పను. నాకు ఎప్పుడు చెప్పాలనిపిస్తుందో అప్పుడు చెప్తాను. వెయిట్ చేయండి అప్పటి వరకు. నీ ఇష్టం అన్నప్పుడు ఇంటర్వ్యూకి నేను పిలిచాను, అప్పుడు నా ఇష్టం అవుతుంది. అంటే క్వశ్చన్స్ ఇచ్చడం నా ఇష్టం అవుతుంది కదా. అంటే మీ క్వశ్చన్ నుంచి నన్ను వచ్చే ఆన్సర్. మరి ఆన్సర్ చెయ్యండి. ప్రతిదానికి నా ఇష్టం అనే ఆన్సర్ కాదు కదా ఇక్కడ. ఎందుకంటే నేను పుట్టింది నాకు నచ్చడానికి, మీకు నచ్చడానికి కాదు. మరి నేను పిలిచినప్పుడు ఎందుకు వచ్చావు ఇంటర్వ్యూ? అంటే మీరు ఇంటర్వ్యూ అన్నారు కదా, అందుకని వచ్చేసారా? అవును. అంటే అబ్బాయిలు ఉంటే వచ్చేవాడిని కాదు, అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు నేను అమ్మాయినే కదా, నేనే కదా అడుగుతున్నాను. అందుకని వచ్చాను కదా. మరి చెప్పండి. అదే ఏదో స్టోరీ అన్నారు కదా, ఒకప్పుడు చింటూ మోడల్ వేరు, ఇప్పుడు అప్పుడు కూడా సేమ్ పేరు అదేనా? చింటూ మోడల్ పేరు ఒకటి, అది కానీ మనిషి చేంజ్. అదే ఎందుకు ఆ మార్పు ఎందుకు వచ్చింది? అసలు ఇంతకు ముందు చింటూ ఎలా ఉండేవాడు? అంటే అలా ఉంటే బతకడం అనేది చాలా కష్టం. ఓకే. ఇప్పుడు ఈజీగా ఉందా? ఇప్పుడు ఈజీగా ఉంది. ఎలా బతుకుతున్నారు ఇప్పుడు? దర్జాగా కాలు మీద కాలు వేసుకొని. అంటే ఇన్స్టాలో బూతులు మాట్లాడుతూ అది దర్జాగా ఉండడమా? అది ఫస్ట్. ఇప్పుడు నేను అలాంటి బూతులు అనేవి మాట్లాడటం లేదు, చేంజ్ అయిపోయినా. ఇంతకు ముందు చింటూ మాట్లాడేవాడు. ఇంతకుముందు వరకు కూడా మాట్లాడారుగా మీరు. ఎప్పుడు? ఇంటర్వ్యూలో నేను బూతులు మాట్లాడాను. స్ట్రైక్స్ వస్తారనా? స్ట్రైక్స్ పడ్డా సరే, నాకు ఇంత కూడా ఫరక్ పడదు స్ట్రైక్ పడ్డా కానీ. మరి ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి కారణం ఏంటి? మీరే కదా కాలేజ్ మరి ఇంటర్వ్యూ ఇవ్వండి అంటారు, అందుకని వచ్చి మరి ఇంటర్వ్యూ ఎవరిమ్మంటే వాళ్ళకి వెళ్ళి ఇచ్చేస్తారు. అవును, ఇస్తాను. అంత ఫ్రీగా ఉన్నాడా చింటూ? ఎస్, నేను ఫ్రీగా ఉంటాను. మీరు రమ్మనగానే వచ్చేసాను మీ దగ్గరికి. ఇంటర్వ్యూకి అండి. అదే నేను ఇంటర్వ్యూకి. నేను కూడా ఇంటర్వ్యూకి అంటున్నా. ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమైనా, అంటే అమ్మాయితో రిలేషన్ కానీ పెళ్ళి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? మ్యారేజ్ అనేది ఉంది, కానీ ప్రజెంట్ జనరేషన్లో గర్ల్స్ బాగాలేరు కదా. నువ్వు ఈ జనరేషన్లో నువ్వు బాగున్నావా? అంటే వాళ్ళు బాగుంటేనే బాగుంటాను. అసలు ఏంటి, జనాల్ని ఏమైనా మోటివేట్ చేద్దామన్నా, ఇన్ఫ్లుయెన్స్ చేద్దామన్నా ఏంటి అసలు ఈ ఫాలోయింగ్? ఎందుకు జనాలు మనం లేపొద్దండి, వాళ్ళంటేనే వాళ్ళే లేవాలి.
అంటే ఎలా నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు ఒక అతనికి బావిలో పడ్డప్పుడు చేతిచ్చి పైకి లేపామనుకో, వాడు చేతి ఇచ్చాడని చెప్పి వీడు చేతితో గుంజుతాడు, అప్పుడు మనం బావిలో పడతాం, వాడు పైకి వెళ్తాడు. అలాగా ఎవరిని లేపొద్దు, వాని చావు వాడు చేస్తాడు, మన చావు మనం చావాలని వదిలేసేయాలి అంతే. అంతేం చూసి వచ్చేసా ఇంత గట్టి గట్టి కొటేషన్స్ లా చెప్తున్నావు? ఆ కొటేషన్స్ ఏం లేవు. ఎవరైనా లాగారా నిన్ను? అంటే లాగా ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే అనుభవిస్తే గానీ ఇలాంటి ఎగ్జాంపుల్స్ రావు కదా, ఎక్స్పీరియన్స్ నుంచే కదా వస్తాయి ఇవన్నీ. అనుభవించకుండా వస్తాయండి నాకు. ఇదేంటి ఆర్జీవీని చూసి ఇలా? లేదండి, నేను ఇట్లానే పెట్టుకుంటాను, ఇట్లా పెట్టుకుంటాను, ఇలా వదిలేసాను చేతులు అంతే. కొంతమంది ఇలా పెట్టుకుంటారు, ఇలా పెట్టుకుంటే తప్పు చేసినప్పుడు ఇలా పెట్టుకుంటారు, నేను ఏ తప్పు కూడా చేయలేను, అందుకని ఇలా పెట్టుకుంటాను. సరే, నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటికీ ఏ తప్పు చేయలేదు? చిన్న తప్పులు చేశాను, చిన్నవి. చిన్నదైతే ఏంటి పెద్దదైంది తప్పు తప్పే కదా. కానీ చిన్న తప్పు కదా, ఇది పెద్ద తప్పు. నేను ఇప్పుడు లవ్ స్టోరీ అడిగాను, అది చెప్పలేదు. పెళ్లి చేసుకుంటారంటే ఏదో చేసుకుంటాను, కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఏదో అని అన్నారు. ఇప్పుడు ఉన్న జనరేషన్లో గర్ల్స్ ఎలా ఉన్నారు నీకు కూడా తెలుసు. అంటే ఎలా ఉన్నారు? వాళ్ళని చంపేయడం, వాళ్ళ హస్బెండ్ని, వాళ్ళ లవర్ని, అలా. ఇప్పుడు రేపటి రోజు నాకు కూడా వస్తుంది అలాగ అమ్మాయిలను చేసుకుంటే చావు అనేది. అంటే చింటూ మోడల్ ఎవరికి భయపడాడు కదా, ఈ విషయానికి ఎందుకు భయపడ? కానీ అలాంటి సమయంలో భయపడతారు. ధైర్యం కన్నా ఇంపార్టెంట్ గర్ల్స్. అంటే చింటూ మోడల్ ఇంతకుముందు కొంచెం స్పీడ్గా మాట్లాడేవాడు, కొంచెం ఇప్పుడు నాకు స్లోగా మాట్లాడడం అలవాటు. స్పీడ్గా మాట్లాడితే మనం ఏం మాట్లాడుతుందో మీకు అర్థం కాదు, నాకు కూడా అర్థం కాదు, చూసే ఆడియన్స్ కూడా అర్థం కాదు. ఇప్పుడు మాత్రం ఆడియన్స్కి యాంకర్స్కి అర్థమవుతుందని అనుకుంటున్నారా మీ భాష? అది ఓళ్ళకి అర్థం కాదండి, నేను ఒక వింత జంతువుని. జంతువా? ఎస్. మనిషి కాదా? మనిషి, జంతువు, మృగాన్ని, అన్ని ఆల్ మిక్స్. చింటూ మోడల్ డబ్బుల కోసం ఏం చేస్తాడు? నేనేం చేయనండి. మరి ఏం చేయకుండా ఎలా సర్వైవ్ అవుతున్నావు? నాకు షాప్ ఉంది, యూట్యూబ్ ఉంది, బట్టల షాప్. ఓకే, యూట్యూబ్ ఓన్ ఛానల్. యూట్యూబ్ ఉంది, మా బ్రదర్ వాళ్ళే. మీ బ్రదర్ వాళ్ళది అంటే వాళ్ళు కదా తీసుకుంటారు ఆ ఇన్కమ్, మీకు ఎలా వస్తుంది? అంటే ఇప్పుడు వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఉంది, వాళ్ళ దాంట్లో నేను వీడియోలు చేశాను, వాళ్ళని డబ్బులు ఇస్తారు అలా. మరి ఇందాక చింటూ మోడల్ అసలు ఏం చేస్తాడు సర్వైవ్ అవ్వడానికి, అంటే ఏం చేయడం అని అన్నారు? అది ఏం చేయడానికి అంటాను, యూట్యూబ్లో వీడియోస్ కూడా తీస్తాను. ఎంత సంపాదిస్తారు నెలకి? నాకు 45,000 వస్తుంది. ఏం చేస్తారు అవి? ఇంట్లో ఇస్తాను. 45 ఇంట్లో ఇచ్చేస్తారా? 45 కాదు, 40 ఇస్తాను. 5,000 నా ఖర్చులకి. మీరు ఎవరి కోసం మారరు? నేను మారానండి. మీకోసం మారి వచ్చేయాలి. ఎందుకంటే నేను పుట్టింది నాకు నచ్చడానికి, మీకు నచ్చడానికి కాదు. ఇప్పుడు నువ్వు ఈ పని చెయ్యు అంటే నేను చేశాను అనుకో, చింటూ మంచోడు అంటావు, చేయకపోతే చింటూ చెడ్డోడు అంటావు. అలాగా అంటే నువ్వు చేంజ్ అనేది అవుతావు. ఆఫ్టర్ ఆల్ నువ్వే చేంజ్ అవుతున్నావు, నేను చేంజ్ అవుతే ఎట్లుంటుందో నేను చూపిస్తాను. రాసి పెట్టుకున్న పేరు సీఎంకి. నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు చెప్పినట్టు, ఏమన్నా సింక్లో ఉందా మనకి? అంటే ఇప్పుడు మీరు ఒక చిన్న వర్క్ చేయమంటారండి, నేను ఆ వర్క్ చెయ్యను, చేస్తే చింటూ మంచోడు అంటావు, చేయకపోతే చింటూ చెడ్డోడు అంటావు. అంటే నువ్వు చేంజ్ అనేది అవుతావు, చేస్తే మంచోడు అంటావు, చేయకపోతే చెడ్డోడు అంటావు. ఇప్పుడు మీరు చేస్తారా చేయరా? నేనా, నాకు నచ్చితే చేస్తాను, లేకపోతే చెయ్యను. నాకు మెట్లెక్కేస్తుంది. చాలా మంది యాంకర్స్ కూడా ఇదే అంటారు. మాట్లాడాలో తెలియట్లేదు మరి. అంటే ఏ క్వశ్చన్కైనా ఒక ఆన్సర్ అనేది ఉంటుంది, ఏ క్వశ్చన్ కూడా ఆన్సర్ లేకపోతే అసలు క్వశ్చనే కాదు అది. ఇప్పుడు నువ్వు మాట్లాడే తీరు ఉంది కదా, ఇది మామూలుగా ఇంటర్వ్యూస్లోనేనా లేకపోతే మీ ఫాదర్తో కూడా ఇలానే, మీ మదర్తో కూడా ఇలానే మాట్లాడతావా? అంటే మేము కాలు మీద కాలు వేసుకొని ఇలా పెట్టుకుని అలా? అలా మాట్లాడాను మా ఇంట్లో. ఓకే. నేను మా మమ్మీ మా డాడీకి రెస్పెక్ట్ అనేది ఇస్తాను, మిగతా పీపుల్స్కు బొచ్చు కూడా రిప్లై ఇవ్వను అండ్ రెస్పెక్ట్ కూడా ఇవ్వను వాళ్ళకు. సిబ్లింగ్స్ ఉన్నారా? ఉన్నారు. ఎవరు? సిస్టర్స్ 2. వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఎవరా? వాళ్ళకి ఇస్తానండి, వాళ్ళు కూడా మా ఫ్యామిలీ మెంబర్సే కదా. అంటే చెప్పలేదు కదా మరి. నువ్వు అడగలేవు కదా. నేను అడిగా. ఇప్పుడు అడిగావు కాబట్టి నేను చెప్పాను కదా. అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఓన్లీ ఇప్పుడు చింటూ ఫ్యామిలీలో చింటూ ఒక్కడే ఈ మెంటాలిటీతో ఉంటాడా, లేకపోతే ఆ తాత ముత్తాతలు లేదా వాళ్ళ ఫాదర్ ఇంట్లో వాళ్ళు అలా ఉండాలండి? ఈ ప్రాబ్లంతో ఏమన్నా ఉన్నారా? ఎందుకంటే అమాయకంగా ఉంటే మనం తొక్కేసారండి. అమాయకంగా ఉండకుండా 10 మంది మనం చూసే భయపడేలాగా ఉంటే మనం బతకగలుగుతాం. అయితే ఇప్పుడు చింటూ మోడల్ ఫ్యామిలీలో చింటూ ఒక్కడే తెలివైనడు, మిగతా వాళ్ళ మమ్మీ డాడీ సిస్టర్స్ వాళ్ళందరూ అమాయకులు. అంటే జస్ట్ యావరేజ్గా ఉంటారు వాళ్ళు, ఏమి తెలియనట్లు ఇట్లాగా. అంటే వాళ్ళు ఎవరికి లేని తెలివితేటలు అంటే మీ ఒక్కొక్కరికి ఎలా వచ్చాయంటారు? అది నాకు తెలియదండి, ఎలా వచ్చాయో తెలీదా? మరి తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడు? అంటే మీరు ఒకసారి చెప్పారు నాకు తెలియని వాటి గురించి తెలుసుకోవడం ఇష్టం అని. ఎప్పుడు? ఒక ఇంటర్వ్యూలో ఎందులోనో చెప్పారు. నేను 100 ఇంటర్వ్యూలు ఇచ్చానండి, ఏ ఇంటర్వ్యూలు ఏం చెప్తానో నాకే తెలియదు. ఎందుకంటే నేను మర్చిపోతానండి ఎక్కువగా, నా మతి మరుపు ఎక్కువ. అవునా? నేను ఇందాక పేమెంట్ ఇచ్చేసాను, మీకు గుర్తుందా? ఇది గుర్తులేదు, ఎవరు పేమెంట్ కాబట్టి నేను ఇచ్చేసాను. విని మీరు ప్రూఫ్ ఉన్నారు కదా, అదే ప్రూఫ్ చూపి చూడండి. మీ పాకెట్ అది సీసీ కెమెరా చెక్ చేయండి. పెట్టుకున్నట్టున్నారు. లేదండి,
ఎందుకు డబ్బుల విషయంలో మాత్రం అంత స్ట్రిక్ట్గా ఉంటాడు? అంటే కాఫీ అన్నాను, వాటర్ తప్ప ఏది ఇవ్వాలి. వస్తుంది. అయితే ఇంటర్వ్యూ ఎండింగ్ ప్లేస్కి వచ్చేసింది. అంటే కాఫీ లేకుండా చింటూ మోడల్ ఏమీ మాట్లాడలేడా? అంటే నాకు కాఫీ తాగితే కొంచెం శక్తి అనేది వస్తుందండి. అంటే వేరే ఇంకేం తిన్నా, వాటర్ తాగినా? వాటర్ తాగితే కూడా కొంచెం వస్తుంది లైట్గా. అంటే కాఫీలో ఏమైనా సీక్రెట్ ఉందా ఏంటంటే మీరు చేసే పనులకి కొంచెం ఎనర్జీ ఆ టైప్ ఏమన్నా ఉన్నాయండి. అందుకే కాఫీ ఇష్టమా? ఎస్. ఎక్కడ తెలుసుకున్నారు ఇవన్నీ? అలా నాకు అలా వచ్చేసే అంతే. ఎలా? టెక్స్ట్ బుక్స్లు ఉంటాయి చదువుకోవడానికి. ఎలాంటి టెక్స్ట్ బుక్స్ చదువుతారు మీరు? అంటే నేను టెక్స్ట్ బుక్స్ అనేది చదవనండి. చదవరా? చదవను. మరి ఎలా తెలిసినాయి ఇవన్నీ? ఎందుకో తెలీదు, తెలుసుకున్నాను అలాగా. సో వ్యూవర్స్, నేను ఇన్ని రోజులు చింటూ మోడల్ అంటే ఇంత బోల్డ్గా అలా ఉంటాడు, తినేమో అని అనుకున్నాను. ఏంటి అసలు చూద్దాం అనుకున్నా. నాకు ఈ రోజుతో అర్థమైపోయింది. తను ఓన్లీ కెమెరా ముందు మాత్రమే ఇలా ఉంటాడు. ఇంట్లో వాళ్ళకి, కొంతమందికి అమ్మాయిలకి భయపడతాడంట. సో ఏం లేదు అక్కడ, అంతా డొల్లే. 1 year తర్వాత అసలు ఏదో చేస్తానని అన్నాడు కదా, అదేంటో మళ్ళీ మరోసారి ఇంటర్వ్యూ తీసుకొని తప్పకుండా తెలుసుకుందాం. అంతవరకు సీ యూ, బాయ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.